హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ మరి చూసుకుంటే షర్మిల గారు ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కూడా ఆమెను చేయబోతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే చూస్తే అసలు ఎటువంటి ఇంపాక్ట్ అయితే చూపించేది లేదు. మరి ఇప్పుడు ఈమె చేరికతో కాంగ్రెస్ పార్టీ ఏమైనా బలోపేతం అయ్యే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుందా సార్? ఛాన్స్ 100% ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆస్తిని లాక్కున్నారు. ఆస్తి అంటే కాంగ్రెస్ పార్టీ విభజన వల్ల దెబ్బతినలేదు. విభజన వల్ల కొంత దెబ్బతింటే కాంగ్రెస్ పార్టీ కాదని బయటికి రిజైన్ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళారు. దాంతోపాటు ఈ ఎవరైతే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఉన్నారో ఇక భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి లేదు. రేపు ఫ్యూచర్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోని అందరూ అటు వెళ్ళిపోయారు. బొత్స సత్యనారాయణ గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడు ఆపలేకపోయారు. తర్వాత ఆయన కూడా ఓడిపోయిన తర్వాత ఆయన కూడా వెళ్ళిపోయాడు. తర్వాత అందరూ కూడా ఆల్మోస్ట్ కానీ చాలామంది మెయిన్ లీడర్స్ కాంగ్రెస్లోనే ఉన్నారు. ఇంకా జేడీ శైలం గారు అవ్వచ్చు, కేవీపీ రామచంద్ర గారు అవ్వచ్చు, చాలామంది ఉన్నారు సీనియర్ లీడర్స్. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే గ్రాప్ పడిపోయిందో ఆ గ్రాప్ అంతా కూడా వైసీపీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వైసీపీ డౌన్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ భారత జోడో యాత్ర నుంచి పుంజుకుత కాబట్టి దాని తర్వాత రఘువీరారెడ్డి గారు వల్ల పాపం ఆయన కూడా పైకి తీసుకొద్దని ప్రయత్నం చేశారు. అవ్వలేదు. సిడబ్ల్యూసీ అయ్యారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రయత్నంలో ఒకవేళ కానీ శర్మిల గారు కానీ కాంగ్రెస్ పార్టీకి వస్తే మొత్తం అందరూ తిరిగి రావడానికి ఖాయంగా ఉంటారు, సిద్ధంగా ఉంటారు. ఎవరు ఊహించిన పరిణామంగా మంచి ఓట్ల శాతం గెలుస్తారు. మంచి ఓట్ల శాతం వస్తుంది. సీట్లు వస్తాయా రావా అని నేను చెప్పలేను, కానీ ఓట్ల శాతం చాలా అధికంగా వస్తాయి. తర్వాత టీడీపీకి సపోర్ట్గా ఉంటారా, మరి సపోర్ట్గా ఉండరా అనేది ఇప్పుడు మనం చెప్పలేం. ఎందుకంటే బీజేపీ అనేది వైసీపీకి సపోర్ట్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు బీజేపీని రండి 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 అని అడుగుతున్నారు. ఇస్ ద వెయిటింగ్ అండ్ టీడీపీ అండ్ జనసేన. బీజేపీ వస్తుందా రాదా, కానీ బీజేపీ కంటే కాంగ్రెస్తోని సిపిఎం సిపిఐతో వెళ్తే ఇది కాంగ్రెస్తో సిపిఎంతో వెళ్తే బెటర్ థింగ్. ఇది జనాలు అనుకుంటున్నారు. ఇది ఊహించుకుంటున్న మాటలు. కనుక బీజేపీని వదిలి ఇలాగని వెళ్తే ఈ పరిణామం బాగుంటుంది, ఒక మంచి పరిణామం ఉంటుంది. ఒకవేళ కానీ పిసిసి అధ్యక్షురాలుగా కానీ షర్మిల గారు అయ్యి ఉంటే ఏపీలో ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మాకు ఇందాక ఏదో తెలిసిన న్యూస్ ఏంటంటే రోమ్ రావచ్చు, కరెక్ట్ కడప ఎంపీగా నించుంటారు అని అంటున్నారు అనేది. ఒకవేళ ఆమెకు ఒక లేకపోయినా కాంగ్రెస్ పార్టీ మంచి పొజిషను పంపించింది తమ్ముడి కింద. ఆయన అక్క తమ్ముడికి పంపించింది. అన్న వెళ్ళలేదు. ఫస్ట్ కడప పులివెందుల్లోకి ఆమె ప్రేయర్కి వెళ్ళలేదు. అన్నీ కూడా మనం ఆలోచించవలసిన పరిణామాలు. కనుక షర్మిల గారికి నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఆమె వస్తే ఆల్ ది బెస్ట్. టీడీపీకి లోకేష్ గారికి పంపించినందుకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నిజం గెలవాలి, నిజాయితీ గెలవాలి, నిజాయితీ గెలవాలి అంతే. ఇక వేరే దాంట్లో కూడా నేను ఇంకా అంతకన్నా డిస్కషన్ వెళ్ళట్లేదు. కనుక షర్మిల గారు వస్తే ఆమెకి మంచి భవిష్యత్తు ఉంది. కాంగ్రెస్ పార్టీలోనే కూడా మంచి భవిష్యత్తు వస్తుందని ఆశిస్తున్నాను. దానికి ఇప్పుడు మనం పునాది వేసుకుంటూ వెళ్తే 2029కి మంచి భవిష్యత్తు ఉంటుంది. అంటే వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అంటున్నారు. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వేరే పార్టీలోకి వలస వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అయితే టీడీపీ జనసేనలో వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ జగన్ మీద ఉన్న నమ్మకంతో వీళ్ళ మీద తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు వీళ్ళకి వేరే ఆప్షన్ లేక కాంగ్రెస్ పార్టీలో దూరబోతున్నారని చెప్పేసి అంటున్నారు. అంటే మరి ఇక్కడ గెలవలేని ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో చేస్తే వాళ్ళు గెలిస్తే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుంది? షర్మిల గారు వస్తే మాత్రం బాగా ఛాన్స్ ఉంటుంది. షర్మిల గారు వస్తే అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. అంటే ఇక్కడ జనసేనకి టీడీపీకి ఖాళీలు కూడా లేవు. వాళ్ళకి అంటే వాళ్ళు జాయిన్ చేసుకొని వాళ్ళకి సీట్లు ఇచ్చేంత పరిస్థితులు లేవు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీకి ఇక్కడ ఇబ్బందిగా ఒక్కొక్క ఏరియాకి 2-3 ఉన్నారు. అలాగే జనసేనకి ఇబ్బందిగా ఉంది. కనుక వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్స్ అక్కడ లేకపోతే ఇక్కడ ఇచ్చే పొజిషన్లో లేరు. అందుకే కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారు వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి వస్తారు, గట్టి పోటీ ఇస్తారు. అలాగే షర్మిల గారు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. అది కూడా అన్నగారి పైన అని చెప్పేసి కూడా ఒక రూమర్ నడుస్తుంది. సరే ఒకళ్ళు పోటీ చేస్తే ఎలా ఉంటుంది?
కాదు, నాకు ఎంపీ అని అంటున్నారు. ఎంపీ స్థానంకి వెళ్తుంది. ఆమె ఎంపీకి వెళ్తుంది, ఎమ్మెల్యేకి వెళ్తుంది. కాదు కాదు, ఎంపీగానే వెళ్తుంది. ఎంపీకి వెళ్తుంది లేదా రాజ్యసభ వెళ్తుంది కంపల్సరీ. అంటే పార్టీలోకి వస్తే మాత్రం తెలిసిన వెనుక రాజ్యసభ అండ్ ఎంపీ, కడప ఎంపీ. సో ఇప్పుడు బీజేపీ కన్ఫర్మేషన్తోనే ఇటు కాంగ్రెస్ పార్టీతో వెళ్తారా లేకుంటే బీజేపీతో వెళ్తారా అన్నది తెలిసిపోతుందా సార్? అంటే టీడీపీ జనసేన అంటే వాస్తవంగా ఇంతదాకా వెయిటింగ్ చేయకూడదు. వాళ్ళు బీజేపీలో వస్తారని వెయిట్ చేయకూడదు. ఈ పార్టీకే తెగదింపులు చేయాలి. తెగదింపులు చేసి అది కూర్చోవాలి. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వెయిటింగ్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు జనసేన ఆల్రెడీ కలయికలో ఉన్నారు కాబట్టి ఇదే కలయికలో వెళ్ళిపోవాలి. ఇక ఆల్రెడీ కట్ చేసి తక్కువ కూడా సిపిఎంని కలుపుకొని కాంగ్రెస్ని కూడా కలుపుకొని వెళ్తే బాగుంటుంది. రేపు దేశ భవిష్యత్తు రాహుల్ గాంధీ గారి చేతిలో ఉంది. రేపు దేశాన్ని రక్షించేది రాహుల్ గాంధీ గారు. ఇంకా మోడీ గారు 2 సంవత్సరాలు ఉంటారు. 2 years తర్వాత నితిన్ గడ్కరీ గారు రావచ్చు, ఇంకొకరు రావచ్చు బీజేపీకి. ఎవరైనా వచ్చి 75 years తర్వాత వాళ్ళకి అక్కడ ఛాన్సెస్ లేవు కాబట్టి మరి మోడీ గారు అయితే ఉండరు. బీజేపీకి అంటే ఫర్దర్ ఫ్యూచర్ వచ్చేదంతా మరి రాహుల్ గాంధీ గారు నాయకత్వమే కాబట్టి అది బాగుంటుందని అనుకుంటున్నాము. ఇంకా ఛాన్స్ ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారి ఇష్టం. ఎందుకంటే కాపుల మీద కపట ప్రేమ చూపించొద్దు, కపట ప్రేమ మాట్లాడొద్దు. నిజంగా నిజాయితీగా ఆయన కాపుల కోసమే పుట్టాడు. రంగా గారు కాపుల కోసమే చనిపోయాడు. కాపులే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరి కోసం కూడా ఆయన ఉన్నాడు. కనుక అలాంటి వ్యక్తి ఎప్పుడూ జనాల్లోనే ఉంటాడు, అందరి గుండెల్లో ఉంటాడు. మీరు ఆయన కోసం మీరు మాట్లాడి ఈరోజు మీరు ఎంక్వైరీ చేయలేదు, మీరు అన్ఫిట్. ఎందుకంటే మీ గవర్నమెంట్ ఉండి కూడా 4.5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేయలేదు, ఏమీ చేయలేదు. పోలవరం కట్టలేదు, ఏదీ చేయలేదు. ఏమి చేశారంటే టింగ్ 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 తప్ప మీరు ఏమీ చేయలేరు. బాయ్ 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 జగన్, బాయ్ 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 వైసీపీ. ఇంకో 3 months బాయ్ బాయ్. సార్ ఇక ఆర్జీవి గారి వ్యూహం సినిమా మరి రిలీజ్ అవుతుందా 29కి, లేదంటే ఆపే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? మరి నిన్నైతే వాళ్ళ ఆఫీస్ ముందర గొడవ చూస్తున్నాం. సో పోలీసులు తరిమేస్తే వెళ్ళిపోయిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కుక్కలు అని కూడా ఆర్జీవి గారు ట్వీట్ చేయడం కూడా చూస్తున్నాం సార్. మీ ఒపీనియన్? అసలు ధర్నా చేయడం వాళ్ళది తప్పు, ఈయన దాన్ని ఫీట్ చేయడం ఈయనది తప్పు. ధర్నా చేయడం వాళ్ళది తప్పు. ఎందుకంటే ధర్నా అంటూ చేస్తే నిజంగా టీడీపీ క్యాడర్ ఎంతమంది ఉందంటే కొన్ని లక్షల మంది ఉంది. మనం యాత్ర చేసామంటే ధర్నాకి దిగామంటే కొన్ని వేల మంది దిగాల. 10 మంది 20 మంది దిగకూడదు. అది చేతకాంతనం. దిగకూడదు, చేతకాంతనం. సినిమాని రిలీజ్ చేసుకుంటే ఏం చేసుకుంటే సినిమాని రిలీజ్ చేసి కోర్టులో కేసు ఉంది కాబట్టి దానికోసం డిస్కస్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ లోకేష్ గారి కోర్టులో కేసు ఉందా ఎన్ని ఉన్నాయి కాబట్టి నేను డిస్కస్ చేయను. కనుక ఇలాగా ధర్నాకి వెళ్ళి 10 మంది 20 మంది వెళ్ళి పోలీసులు తరిమేస్తే వెళ్ళిపోయేది ధర్నా కాదు. ఆయన దాన్ని చూసుకొని అంటే వాళ్ళు టీడీపోలని నేను అనుకోవట్లేదు. వాళ్ళు కూడా ఆ తాలూకు ఉండే వాళ్ళు దాంట్లో సోషల్ మీడియా పెట్టుకోవడానికి ఇది ఒక స్టంట్ ఏమో, ప్రమోషన్ స్టంట్ ఏమో. ఇలాంటి స్టంట్లన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టి అలాంటివి చేస్తాడు. సినిమా కోసం నేను డిస్కస్ చేయను. ఈజ్ కోర్టులో ఆల్రెడీ జ్యుడిషియల్ ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదు కాబట్టి.